ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా. రైట్, వెళ్ళా కరణ్కు. మా అబ్బాయి బుల్లిరాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటిలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుతామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగను వదిలేకపోతే కింద వస్తుంది డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి? ఇదిగో ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతున్నాయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజాసేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా. అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పెట్టినా బాగుండేదనే. తప్పు కొద్దుకురా వార్త వస్తుంది. అవద్దు, ఇదంతా పచ్చవద్దు. నేనే తప్పు చేయలేదు. ఇదంతా సుందరి వాళ్ళ అక్క కలిసి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి ప్లీజ్. చూసారా నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడో. నువ్వు ఉండవమ్మా, అమ్మాయిని చెప్పనే. అమ్మ సుందరే, అసలు బలకతారం ఎలా జరిగింది? బలకతారం కాదు డాడీ, బలత్కారము. అదేలే భయ్యా, బలకతారము. వివరంగా చెప్పమ్మా. మా అక్క నీళ్ల కోసం చెరువు కాడికెళ్ళింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. హోటల్లో కూడా ఎవ్వరూ లేరు. అది చూసి సీను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు అవద్దు, సుందరగా లోపల పిలిచింది. అబ్బా నువ్వు ఉండవయ్యా, అమ్మాయిని చెప్పని ముందు. నన్ను బలత్కారం చెయ్యబోతే వద్దు బాబు, నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను. ఎట్టాగు మనం ప్రేమించుకున్నాం కదా, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి నన్ను. ప్రెసిడెంట్ గారు నన్ను నమ్మండి, సుందర చెప్పినంత అబద్ధం. అట్టాగేనయ్యా, అట్టాగే నువ్వు ఉండు. ఇదిగో తాతబ్బాయ్, ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సుందర చెబుతుంది కదా, మరి నువ్వేమంటా? అవునండి, నేను ముక్కుపొడి పంతులు రచ్చబండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం. ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలని పడిన కుట్ర. నా మనవడు ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు. ఇదిగో జానకమ్మ, ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు. ఏ ఆడపిల్ల 10 మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు. అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది. ఎందుకు నమ్మాలి? ఆ అమ్మాయి నా మనవడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. నా మనవడు కాదన్నాడని ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని ఇలా చెప్పుండొచ్చు కదా. ఏరైదారా, న్యాయం చెప్పడానికి సాత్యకం ముఖ్యమయ్యా. అంతేగాని ఇట్ట జరిగి ఉండొచ్చు కదా, అట్ట చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట కుదురుతాయా? కనుక ఇక్కడున్న పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా సీనుబాబు తప్పు చేశాడని నమ్ముతున్నాను. అయితే సీనుబాబుకి సెట్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా? బాగుపడదు కదా. అందుకని సీనుబాబు సుందర్ని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను. బాబు గారు, ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇది అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా? ఇది విషం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని
ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఉరి, 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 ఉరి. నా బావి పేసినంట నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను ఆ పిల్లని లవ్ చేశా. ఆ? ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఆ. ఓరి నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించడమేట్రా? ఛీ, జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మన నా ఎదుకుల్లో నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరుతం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. అమ్మ సౌందర్య, ఎంత అల్లరి జరిగాక నీకు పెళ్ళిలా అవుతుందని భయపడ్డా. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది. బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది. ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే? అడగాల్సిన అవసరం లేదు నాన్న. మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. అది కాదమ్మా, అబ్బాయి నీకు బాగా తెలుసు. అయినా నీకు ఇష్టమో కాదో చెబితే. శవాలకి ఇష్టాలుండవు నాన్న. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ ఆ. చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని "ఆ!" అని అరిచి ముడిచిపోయిందండి. డాడీ, ఇప్పుడు ఎవరినెందుకు? ఆ ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఆ, ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్దురా. నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొస్తూనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి. ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, నీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలా వరకండి అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరదం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఆహా, ఎంత మాట. తప్పకుండా వస్తాను. అట్లాగేనమ్మా, వస్తామండి. వస్తానండి. మంచిది. ఎంత ధైర్యంగా నీకు? పెద్దిరాజు గారి కాబోయే కోడల మెళ్ళలో తాళి కట్టాలని ప్రయత్నిస్తావా? నువ్వు మా ఇంటికి వచ్చిన రోజునే ముక్కలు ముక్కలుగా నరికైపోవటం నేను చేసిన తప్పురా. నీ రక్తం కళ్ళ చూస్తా.
నా కూతురు పెళ్లి పళ్ళకి ఎక్కక ముందే నిన్ను పాడి పవిత్రమైన దేవాలయంలో రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. వీడిని ఊరి బయట తీసుకెళ్లి ముక్క ముక్కలుగా నరిగిపారేయండి. తీసుకెళ్ళండి. వీళ్ళు చంపొద్దు. ఊళ్ళో పీనుగులేస్తే మధ్యలో నా పెళ్లి ఆగిపోద్ది. సౌందర్యత నా సాగునం అయ్యాక అప్పుడు చంపండి. సౌందర్య నువ్వు పెళ్లి చేసుకోండి. కుట్రపడి నా నుంచి దూరం చేస్తావా? మధ్యలో నేనేం చేస్తాను రా? ఈ చేతులు కావు రాళ్ళు వదులుతాడు. సౌందర్య నాది, నా ప్రాణం. నువ్వు పడిన పన్నాగం వల్ల నా మీద అనుమానం ద్వేషంతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కానీ నీ మీద ప్రేమతో కాదు. సౌందర్య నీ పెళ్లి చేసుకునే ఆలోచన మానుకో, లేకపోతే నా చేతులు చేస్తావు. వైద్యరాజు గారు, ఇక్కడ ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి? ఇవాళ ఇంత పని చేసిన వాడు రేపు పెళ్లిలో ఎంత అఘాయిత్యం చేయడానికైనా వెనకాడ్డు. వీడి ఊళ్ళో ఉంటే నా మనవరాలి పెళ్లి జరగనివ్వడు. అయితే ఓ పని చేస్తానమ్మా, ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ కుర్రాన్ని ఈ ఊరి నుంచి పరిశీకరిస్తున్నాను. పెళ్లి అయ్యే లోపు ఈ ఊళ్ళో అడుగు పెట్టావా నేనేం చేస్తానో నాకే తెలియదు. తెలుసుపడరా రాజు, మళ్ళీ చెప్తాను, నా సౌందర్యం మెళ్ళో తాలి కట్టడానికి ప్రయత్నించావు, ఈ చేతులు నరికేస్తాను, ఈ ముక్కలు ముక్కలు చేస్తాను. రాజు, ఈ ప్రాణం తీస్తాను. ఇదేమిటి ముక్క మీద నల్ల చుక్క కదా పెట్టాలి, తెల్ల చుక్క పెట్టారేమిటి? నల్ల బొట్టు పెడితే నీ రంగులో రంగు కలిసిపోద్ది. నువ్వు పొగ్గుకుంటావు కదా, అందుకే నేనే తెల్ల చుక్క పెట్టమన్నా. అందరికి కాఫీ టిఫిన్ అవి అన్నీ లేదు చూడు. అదేమిట్రా, కళ్యాణ మండపం ఇంకా రెడీ కాలేదు? ఇటీ తీసుకోండి. ఎంతైనా జానకమ్మే దగ్గరుండి అన్ని పనులు స్వయంగా చూసుకుంటది. మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నాదేమో ఆర్థికులని కొంపైపోయింది. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పే ఉందండి. ఏంటో ఆ సీనుబాబు గుళ్ళో గొడవ చేయకుండా ఉంటే ఈ ముహూర్తానికి మా పిల్ల పెళ్లి కూడా ఉండేది. ఈ ముహూర్తానికి ఎందుకులేండి, మాది అసలే దుర్లవంశం. పొట్లకేం కాదు. అమ్మా సుందరి, అమ్మా సుందరి. ఏంటమ్మా ఏమైంది? ఏమోనండి, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. సుందరి, ఇదిగో డాక్టర్ రండి రండి. పాపం ఉన్నట్టుండి పిల్ల కింద పడిపోయిందండి, మీరు చూడండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, అమ్మాయి నెల తప్పింది. నెల తప్పడం ఏమిటండి, మీరేదో పొరపాటు పడి ఉంటారు. సరిగా చూడండి. పొరపాటు ఏం లేదమ్మా, అమ్మాయి గర్భవతి, 3వ నెల. అదెట్ట కుదురుతుంది డాక్టర్ గారు? ఆ సీనుగాడు పాప ఈ పిల్లని బలత్కారం చేసి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే 3వ నెల అట్ట వస్తే? అది డాక్టర్ గారిని అడగాల్సిన ప్రశ్న కాదండి, అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న. ఏమే సుకుమారి, ఏంటిదంతా? నాకేం తెలీదు. తెలియదు. మీరెవరు నాకు కందులు పెట్టినంటే నేను మీకు రహస్యం చెప్తా. సుందరి కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనే. ఏంటా నువ్వు చెప్పేది? ఆపండి, ఇదంతా అబద్ధం. వీళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం. నాకెవరితోనూ సంబంధం లేదు, నేను కన్న పిల్లనే. ఛీ, ఊరుకోవే. ఆ వేరే మనోడు నిన్ను బలాత్కారం చేసిన తర్వాత కూడా నువ్వు కన్నెపిల్లవు ఎలా అవుతావు? వీళ్ళంతా చెబుతున్నది నిజమే అయితే నువ్వు ఆడపిల్లవే గాని కన్నె పిల్లవెలా అవుతావు? కాదు, నేను కన్న పిల్లనే. నన్ను సీనుబాబు పాడు చేయలేదు. ఏంటి సీనుబాబు నిన్ను పాడు చేయలేదా? మరి అతనే నిన్ను బలాత్కారం చేశారని అయ్యాల పంచాయతీలో ఎందుకు అబద్ధం చెప్పావు? సీనుబాబుని నేను ప్రేమించాను, కానీ సీనుబాబు సౌందర్యని ప్రేమిస్తున్నాడు. సీనుబాబు నాకు కాకుండా పోయాడు అనుకున్న బాధతో నేను చచ్చిపోతే సీనుబాబు నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు నాటకం ఆడమంది మా అక్క. అంతేగాని నేను చెడిపోయిన దాన్ని కాదు. సీనుబాబు నన్ను పాడు చేయలేదు, అసలు నేనే తప్పు చేయలేదు. అబద్ధం, దాని మాటలేదు నమ్మకండి. కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏదేదో మాట్లాడుతుంది. కప్పనోరు దాని అమాయకురాలు చేసి నువ్వు ఇంత నాటకం ఆడతావా? ఆ వీరయ్య ద్వారా మనవడు తప్పు చేశాడంటే నేను నమ్ముతాననుకున్నావుటే. నువ్వు ఆడిన నాటకం నలుగురికి తెలియడం కోసమే నేను ఇలా నమ్మినట్టు నటించాను. ఏమిటే కూసావు? నీది దొరల వంశమా? ఏది మళ్ళీ ఇంకోసారి కూతకోయి నీ పళ్ళు రాలకొడతాను, జాగ్రత్త. వాసిని అమ్మ కడుపు మారా, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మి బంగారు లాంటి కుర్రోణ్ణి అనరాని మాటలన్నీ అన్నాను కదంటే, మచ్చలేని నా పంచాయతీ ప్రెసిడెంట్ పోస్ట్ లో తప్పుడు తీర్మానం చేశాను కదంటే. అయితే ఇప్పుడు అందరి ముందు సరైన తీర్మానం చెబుతున్నాను. ఏ రైతురా మనవడు నిర్దోషి అని తేలిపోయింది కాబట్టి ఈ సప్పిడి సుకుమారి చెల్లెల్ని ఆ బాబు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ సప్పిడి సుకుమారి తను చేసిన తప్పుకి ఈ గ్రామ పంచాయతీకి 10,000 రూపాయల జరిమానా కట్టాల్సిందే. అమ్మ జానకమ్మ,
నీ మూలంగా నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం కలిగిందమ్మా. నీ మేలు మర్చిపోలేను. సుందరి, అవునమ్మా, నాది పెద్ద మనసే. నేను కాదన్ను. నేను అతి మంచోణ్ణి, అది కాదన్ను. అట్టా అని చెప్పి నా కొడుకు పెళ్లి పేట్ల మీదే ఆపు చేసే అంత పెద్ద మనసు నాకు లేదమ్మా. ఇంకా పెద్ద మనిషి అనిపించుకోవడం కోసం నా కొడుకు బతుకు బజారు పాలు చేసేంత చిన్న మనిషిని కూడా కాదు. ఇంకా మీరు వెళ్ళండి. అది కాదు పెద్దిరాజు, నా మనవరాలు వీరయ్యదుల మనవుడు ప్రేమించుకున్నారు. మరి ఆయన మనవాడిని ప్రేమించిన పిల్ల అయితే నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి అట్ట ఒప్పుకుందండి. అందరితో పాటు నా మనవరాలు కూడా సీనును అపార్థం చేసుకుంది. తన ప్రేమ విఫలమైందన్న ఉక్రోషంతోనే మీ అబ్బాయితో పెళ్లి కొప్పుకుంది. సీను నిరపరాధిని నిరూపించడం కోసమే నేను కూడా ఇంతవరకు ఆగవలసి వచ్చింది. అంటే మీ పిల్లల ప్రేమ కోసం నా బతుకుని భాగంగా పెడతారన్నమాట. ఏమా, పిల్లని అడిగాం, మీరు సరేనన్నారు, శుభలాగా అత్యయించాం. ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లికి వచ్చారు. ఇప్పుడు పెళ్లి ఆపు చేయమంటే నా పరువు ఏమవుద్దో ఒక్కసారి ఆలోచించవా? నిజమే పెద్దరాజు, ఆ మాట నిజం. కానీ ఈ పెళ్లి జరగకపోతే ఆ పసిపిల్లలిద్దరూ బతకరు. ఈ పెళ్లి జరగకపోతే నా కొడుకు బతకడండి. అవును, నేను దక్కను. ముందు నేనే చచ్చిపోతా. ఎన్నారుగా మీ మనవడ కోసం నా కొడుకుని చంపుకోమంటారా? పెద్దరాజు గారు, నా కూతురు పెళ్లి విషయంలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిగి తిరుగుతుంది. తాతబ్బాయి, అత్తయ్య, దయచేసి నా కూతురు జీవితాన్ని నీ జీవితంలో చెయ్యి. పెద్దరాజు గారు, వీళ్ళు ఎంతకైనా తెగించరు. అందుకే పెళ్లి తర్వాత చేసే అప్పగింతల కార్యక్రమం ఇప్పుడే చేస్తున్నాను. నా కూతురు మీకు అప్పు చూస్తున్నాను. పెళ్లి చేసుకోను. ఆ మొక్క చెప్పాల్సింది ఇప్పుడు కాదు, కోళ్ళ. అమ్మయ్యా, అమ్మాయి లోపల తీసుకెళ్లి అలంకారం చేయించు. ఎల్లో చూసారుగా, పెళ్లి కూతురు తండ్రి కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. మంచి మనసుంటే ఉండి 2 అత్యంతలు వేసేయాలండి, లేకపోతే దయచేయండి. ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? ఆ పనికి మాల వెనతో లేచిపోయి నా పరువు తీస్తావుటే. ఇప్పుడు ఈ పిల్ల నీ కూతురు కాదు, నా కోడలు. ఇదో కొడుతున్న వాళ్ళు చేసింది. ముహూర్తం మేము వచ్చేసింది కదా, ఉదయ్ రే గులాబీ గారు తీసుకోండి. మంత్రి గారు, గురుగాజు గారు కనపట్లేదు. చూసామండి, ఎక్కడ కనపట్లేదు. అయితే ఈ పిల్లని ఎత్తుకుపోయినట్టే కుర్రాయాళ్ళు నా బుల్లిరాజు గారిని కూడా ఎత్తుకుపోయింటారా? ఆ ఏరై దొరగాన్ని, జానికమ్మని, సీనుగాన్ని, ఆ కుర్రాయాల్ని ఇల్లు ఎత్తి ఎక్కడ కనబడితే అక్కడ కట్టుబడేసి వెళ్ళండి. చెప్పండి, నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తా. పెద్దరాజు, పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ కొడుకేమయ్యాడో మాకేం తెలుసు? తెలవదు. ఈ పెళ్లి అనుకున్న కాడి నుంచి దాన్ని ఎట్టాపు చేయాలని మీరు అందరూ కలిసి పన్నాగాలు వేశారు. ఆఖరికి నా కొడుకును కూడా మాయం చేశారు. చెప్పండి, అని ఎక్కడ దాచారు? మాకు తెలియదని చెప్తుంటే వినిపించుకోవే. జానకమ్మ, పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని జరగొడదామని చూశావు. అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్రాజు వేయడం మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి, అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. బాబు గారు బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసారండి. ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బా. నిన్ను ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కళలు కన్నారా. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు వచ్చారండి గారు, రండి చూడండి, ఈ ఘోరం చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారండి. నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి లేదండి. ముఖ్యంగా ఈరోనండి, ఈరోజు కొడుకుని చెప్తుంది. మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి? ఆశ్చర్యం ఏంటండి, ఈడో పిల్లలు ప్రేమించారంట. ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని ఆపుదామని చూశారండి. అది కుదరపోయేటప్పటికి
ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి. ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, అతను తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా? మరెవరు? నేను. జానకి, అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు చంపావా? నేను నమ్మను. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను. అతనందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఈ హత్య చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. ఐసి, అలాగా. కానిస్టేబుల్స్, ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. పెద్దరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. ముద్రష్టం నా కొడక, నా కడుపులో చెడబుట్టా కదంట్రా. ఇంతకన్నా నువ్వు చచ్చినా బాగుండే. నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపేమని మనుషులు పంపించారు కదంట్రా. అమ్మా గౌరీ, మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకమ్మ నిడిపించుకురా. ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా. అక్కడ నిలబడతావురా పో. అడుగు ముందుకు వేశారో తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు, మీరు ఇక్కడే ఉన్నాడు. వాళ్ళ అంతు చూస్తాను. ఒరే పెద్దిరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవణ్ణి మనవరాలు నీకు అప్పగిస్తాననుకున్నావురా? ఎరేగరా, ఆవేశం తగ్గించే కాస్త నేను చెప్పేది నిలమయ్యా. దమ్ములుంటే మగాడు అనేవాడు ముందుకు రండిరా. ఈ వీరగర సత్తా ఏమిటో చూపిస్తాను. ఇప్పించుకోండి బాబు. తలకాయ ఎగిరిపోతాయి. నేను అమ్మాయి మీరు ఎక్కడే ఎక్కడ మీరు వీళ్ళ సంగతి నేను చూస్తాను. ఎక్కడే పెద్దరాజు ఎగిరిపోతుంది. ఎక్కడెక్కడ వస్తున్నారు? నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లా ఎగిరిపోయారా. వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా. వీరుడు, నేనే వాళ్ళని దింపేశాను. వీరుడు, నీకిచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి? బుల్లిరాజు బ్రతికినాడు తాతయ్య. బుల్లిరాజు బతికే ఉన్నాడా? అదిగో నిక్షేపంలా ఉన్నాడు మా అల్లుడు గారు. బుల్లిరాజు నీ అల్లుడా? అవును మీరయ్యా, మా ఊరు పెళ్లి చేసుకోవాల్సింది జానకమ్మ గారి మనవరాలి కాదు, ఈ పంతులు గారి కూతుర్ని. ఇది చెప్దామని వచ్చానేమో నువ్వేమో ఖర్చు ముట్టుకుంటుంది. ఎవరేం మాట్లాడుతారో నాకు అర్థం. అయితే తొందరగా వెళ్ళారండి. అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం. ఈ కథ మరేస్తానులే. ఓం